నేడు పల్నాడు జిల్లా కోటప్పకొండకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. త్రికోటేశ్వరిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొనున్నారు. ఇటీవల 5 కోట్లతో నూతనంగా నిర్మించిన కొత్తపాలెం టు కోటప్పకొండ రహదారిని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో కోటప్పకొండకు రానున్న డిప్యూటీ సీఎం హెలిప్యాడ్ వద్ద జనసేన కార్యకర్తలు నాయకులతో కాసేపు ముచ్చటించనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కూటమి నేతలు రహదారి వెంబడి భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఘన స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నారు. వాళ్ళు కూడా ఇవ్వచ్చు. మన ల్యాండ్స్ కంటే ప్రైవేట్ ల్యాండ్స్ ఎక్కువ అవగాహన ఉంది. నేడు పల్నాడు జిల్లా కోటప్పకొండకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. త్రికోటేశ్వరిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రచన, ఏదైతే మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పల్నాడు జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు. పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా ప్రసిద్ధిగాంచినటువంటి త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండను అయితే మాత్రం ఆయన రానున్నారు. మరి ఈ నేపథ్యంలో ముందుగా అయితే మాత్రం ఆయనకి స్వాగతం పలికేందుకు అడుగడుగున అయితే మాత్రం కూటమి నేతలు భారీ ఫ్లెక్సీలు అయితే మాత్రం రోడ్డు వెంబడి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా దాదాపు 10 రోజుల నుంచే అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే మాత్రం స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే మాత్రం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదటిగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం హెలికాప్టర్ ద్వారా కూడా అయితే మాత్రం నసరాపేట రాబోతా ఉన్నారు. నసరాపేటలో ఉన్నటువంటి ఒక ప్రాంగణంలో కూడా ఆయన ల్యాండ్ అయిన తర్వాత బై రోడ్డు మార్గాన కోటప్పకొండకు వెళ్లేందుకు అయితే మాత్రం ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. మొదటిగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు అయితే చేయబోతా ఉన్నారు. దాదాపుగా ఇటీవల ఏదైతే 5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించినటువంటి కొత్తపాలెం టు కోటప్పకొండ రహదారిని అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కూడా ప్రారంభించేందుకు ఇప్పటికే అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు లాంఛనంగా చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు ఇప్పటికే కూడా స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అయితే మాత్రం ఏదైతే కోటప్పకొండ మహాశివరాత్రికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఏదైతే కోటప్పకొండ శ్రీకోటేశ్వర స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఆడిటోరియంలో కూడా ప్రత్యేక సమావేశం అయితే మాత్రం అధికారులతో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ప్రతిష్ట చర్యలు అయితే మాత్రం తీసుకుంటా ఉంది. దాదాపుగా జిల్లా కలెక్టర్ కృత్రిమ శుక్లా కూడా ఇప్పటికే దగ్గరుండి మరి ఆ యొక్క పనులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ప్రతిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ టూర్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా పల్నాడు జిల్లాకు మరింతగా కూడా అభివృద్ధి చేకూరే విధంగా పూర్తి స్థాయిలో అయితే మాత్రం స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఇప్పటికీ కూడా ఒక డిపిఆర్ అయితే మాత్రం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ రాగానే కూడా పూర్తి స్థాయి అంశాలు కూడా చెప్పేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో కూడా ఇప్పటికే సమాచారం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కూటమిలో ఉన్నటువంటి నేతలు మొత్తం కూడా కోటప్పకొండ వద్దకు భారీగా చేరుకుంటా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. మరి ఇప్పటికే ఎస్పీ కూడా అక్కడే మకాం వేసి దాదాపుగా 1470 మంది పోలీసులతో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా భద్రతా చర్యలు తీసుకున్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పల్నాడు జిల్లాకు రాబోతా ఉన్నారు. రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.